రూపా, ఇది నీ పనా? రూపా, అమ్మ నా కోసం పరితపిస్తూ ఉంటుంది. పద. కడసారి దేవుణ్ణి ప్రార్థించుకో. ఇక నా చంద్ర నువ్వే కాపాడ. తల్లైనా తండ్రైనా అన్నీ నువ్వు. అమ్మా, వెంటనే మహారాజుల గారితో ఈ విషయం మనవి చేయండి. దీనికి తీసుకుపండి. అమ్మా, అమ్మా, నేనేనమ్మా, వచ్చానమ్మా. ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళదమ్మా. మళ్ళీ నిన్ను జన్మలో చూస్తానుకోలేదు బాబు. విచారించకమ్మా, ఇక మనకి కష్టాలు లేవు. లేమ్మా, లేమ్మా. ఇదిగోనమ్మా నీ కోడలు, మన దేశపు రాకుమార్తె. అత్తయ్య, మీకు ఈ కష్టాలన్నీ నా మూలాన్ని. నన్ను క్షమించండి. రామ్మ. నాన్న మాన మర్యాదలు మంట కలిపి కన్న తండ్రికి తలవంపులు తెచ్చిన మహాపాతకి మహారాజా. దుర్మార్గుడు, మాయ మాటలతో మా కుమార్తెను మాకు దూరం చేసి రాజవంశానికి తీరని కళంకం తెచ్చిన కిరాతకుడు, రాజ్యకాంక్షతో మానవ దేశానికి మచ్చ తెచ్చిన ద్రోహి. అరుడు మహారాజా, ద్రోహం చేసింది ఎవరిలో ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రజలను కన్న తండ్రిలా కాపాడవలసిన మీరే అమాయకురాండ్రను ఇలా అన్యాయంగా హింసించటం ద్రోహం కదా. దయాశూన్యమైన రాక్షస హృదయంతో తల్లి బిడ్డలను వేరు చేసి అడవికి తీసుకువెళ్లి తల తీయమని ఆజ్ఞాపించడం ద్రోహం కదా. కేవలం స్వార్థం కోసం అకారణంగా ఒక నిండు జీవితాన్ని కచ్చగట్టి సాధించడం, అంతకంటే ద్రోహం వేరే ఉంటుందా? చాలించు. చేసింది చాలక పైగా మమ్మల్ని నిందిస్తున్నావా? నీలాంటి రాజద్రోహులకు మరణదండనే తగిన శిక్ష. వీడిని తీసుకువెళ్లి శిరచ్ఛేదం చేయాలి. నర్మయ్, నాన్న, ఆవేశంలో మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? నా పతికి మరణదండన విధించి మీ కుమార్తె జీవితాన్ని చేతుల్లో మీరే మట్టగలుగుతున్నారా? వీడా నీ భర్త? సుక్షత్రియ వంశంలో జన్మించి మాళవ సింహాసనాన్ని అధిష్ఠించవలసిన నువ్వెక్కడ? చెట్టనక పుట్టనక పొట్ట చేతబట్టుకుని తిరిగే ఈ దేశద్రమరెక్కడ? నీ పేరు తలపెట్టడానికి కూడా. అన్యాయంగా నా పతిని నా ఇంట్లో దూషించకండి. పవిత్ర ప్రేమకి ఇలాంటి తారతమ్యాలు లేవని నా నిర్ణయం. రూప, నీవేనా ఇలా మాట్లాడుతున్నది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు ఇదా ఫలితం? నాన్న, తల్లి లేని పిల్లనని, ఒక్కగానొక్క బిడ్డని ఇంతకాలం మీరు చూపించిన ప్రేమంతా ఇప్పుడేమైంది నాన్న? కన్న తండ్రి కుమార్తె జీవితాన్ని మంటగలపటం న్యాయమా? వద్దు నాన్న, నా ప్రేమకు సమాధి కట్టకండి. నా జీవితాన్ని నాశనం చేయకండి నాన్న. రూప, మన వంశ సాంప్రదాయానికి మచ్చ తెచ్చే పని నేను ఎన్నడూ అంగీకరించి. నా లక్ష్యాన్ని ఎవరు మార్చలేరు. చూస్తారే. ఆగండి. నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డనే. నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు. నాకు చావైనా బ్రతికైనా వారితో. ముందు మీ కోపానికి నన్ను బలి చేసి ఆ తర్వాత మీ రక్తదాహం అంతా తీర్చుకోండి. సరే, రేపు సూర్యోదయంలోగా ఈ ఇద్దరికి శిరచ్ఛేదం చేయండి. మహారాజా, ఏమిటి దారుణం? అమ్మా, తీసుకువెళ్ళండి. ఒక్క బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జీవితంలో అనుభవించే ఆనందం ఏమిటి? ఆమె తల్లి బ్రతుకుంటే మీరింత ఘోరాన్ని గుడిగట్టగలరా? మహారాజా, మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడటంలో అర్థం ఉందా? నా మాట వినండి మహారాజా. కన్న బిడ్డను పొట్ట పెట్టుకోకండి. మహారాజా, నా మాట వినండి మహారాజా. విచారించండి. మరణం దేవుడిచ్చిన వరం. పవిత్ర ప్రేమను నిరాకరించి ఈ పాడులో కొన్ని రేపే మనకు విడుదల. రేపే మనకు విడుదల. రూప, విచారం నా కోసం కాదు రూప. నిర్భాగ్యుడనైన నన్ను ఇచ్చి సమస్త రాజ్య భోగాలు కాలదన్నా అష్ట కష్టాల పాలైన చివరకు మరణానికి కూడా ఇదంతా విచారించడానికి సమయం కాదు. మన జీవితాలు మిగిలిన ఒక్క రాత్రి.
నాన్న వద్దు. నా ప్రేమకు సమాధి కట్టకండి, నా జీవితాన్ని నాశనం చేయకండి. మహారాజా, మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడడంలో అర్థం ఉందే? నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డని. నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు. ఉన్న ఒక్క బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జన్మలో అనుభవించే ఆనందం తిరగలాదని పాముల చేత కనిపిస్తున్నారు. చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కనిపించమన్నాడమ్మా. చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా? లేదమ్మా, నేను అలా ఎన్నడూ చేయను. మరి వాళ్ళ నాన్న చేశాడే? వాళ్ళ నాన్న మనిషి కాదు, రాక్షసుడు. రాక్షసుడా? ఆనాడు నందనవనం పండు వెన్నెల ఆనందంగా గడిపిన మధుర క్షణాలు ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి. రూపా, రూపా, అమ్మా, అమ్మా, మీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్నెన్నో బాధలు పెట్టాను తల్లి. నన్ను మన్నించమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చంద్రసేన, మహారాజా చంద్రసేన, నీ మీద సాధించాలని నిష్కారణంగా ఎన్నో కష్టాలు పెట్టాను, ఎంతో అన్యాయం చేశాను. మహారాజా అదంతా మర్చిపోనైనా, మర్చిపో. అమ్మా, మీరిద్దరు వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి.